డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. డేవిడ్ లివింగ్స్టన్ గారు రచించారు. ఆకుపచ్చ శోకం అనేటువంటి దాంట్లోంచి తీసుకున్నారు దీన్ని. ఓకే, నెక్స్ట్ చూద్దాం దీని యొక్క గ్రామర్ పార్ట్. లాస్ట్ లెసన్ ఇది ఇంకా. ఓకే, టెస్ట్ సిరీస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి. పద్య భాగము కంప్లీట్ చేస్తున్నాం, గద్య భాగం కూడా కంప్లీట్ చేస్తున్నాం. చూడండి, ప్రతి లెసన్ వైజ్ ఉన్నాయి. ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఉన్నాయి. పీడిఎఫ్ కూడా మీకు ఇక్కడనే పైన అప్లోడ్ చేస్తున్నాం. 9th అదేవిధంగా 10th కూడా ఆ టెస్ట్లలో ఉంది, 8th కూడా ఆ టెస్ట్లలో ఉంది. 8th 9th 10th అప్లోడ్ చేస్తున్నాం గ్రామర్ సంబంధించి. ఇలా చూడండి, ఇంకా 3rd నుంచి 8th వరకు సంబంధించి ఫుల్ ఎవ్రీ క్లాస్ ఏదైతే ఉందో, ఈవీఎస్ అయితేనేమి, తెలుగు అయితేనేమి, ఇంగ్లీషు, మ్యాథ్స్ క్లాస్ వైజ్ ఉన్నాయి. 3rd క్లాస్ అనుకోండి, ఈవీఎస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ 3rd నుంచి 8th వరకు ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. 9th ఓల్డ్ ఉంది, న్యూ ఉంది, ఇప్పుడు 10th ఓల్డ్ కూడా ఉంది. ఒకవేళ 10th న్యూ చదవాలి అంటే కనుక మనకు నోటిఫికేషన్లో 10th న్యూ కూడా అప్లోడ్ చేస్తాం టెస్ట్లు అనేటివి. దీనికి సంబంధించి సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా ఇంకా పర్చేజ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే టెస్ట్ సిరీస్ ఏదంటే ఇదే. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా మీకు ఇక్కడ అందుబాటులోకి తేవడం జరిగింది. ఓకే, ఎక్కడా లేవు మీకు ఇక్కడ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ లేవు. అందరు టాపిక్ వైజ్ ఇచ్చేసారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ లేవండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ప్రాక్టీస్ చేసుకునేది ఎక్కడా లేదు. ఇప్పుడే తీసుకోండి, నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి ఇంకా మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు 1500+ టెస్ట్లే ఉన్నాయి కాబట్టి సో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కంప్లీట్ చేసుకోవచ్చు. చూద్దాం నెక్స్ట్. పదజాలం భాషాంశాల్లో భాగంగా అర్థాలు చూడండి. పత్రహరితంతో మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి. హరితం అంటే ఏంటి? పచ్చదనం అండి, పచ్చదనం. నెక్స్ట్ ఉపద్రవం, బాధ. ఓకే, బాధ. ప్రమాదం, గాలి వాన వల్ల చాలా బాధ కలుగుతుంది, చాలా ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం అనే రాయండి బాధ కన్నా. కబంధుని బాహువులు చాలా విశాలమైనవి, అంటే చేతులు. బాహువులు అంటే చేతులు. వేసవి కాలంలో చెట్ల ఛాయలో సేద తీరుతారు. ఛాయ అంటే నీడ.
గరళం జల వనరులు ఫ్యాక్టరీల గరళంతో కలుషితం అవుతున్నాయి. ఫ్యాక్టరీల విషంతో కలుషితం అవుతున్నాయి. పర్యాయ పదాలు చెట్లు మనల్ని రక్షిస్తాయి. చెట్లు అంటే మనకి చూసినట్టయితే తరువు, వృక్షం. కొత్తగా చూసుకుందాం పేర్లు, అవి మనకు ఎక్కువ రిపీట్ అవుతారు. బూరుహము, మహీజము అన్నా కూడా చెట్లే. నెక్స్ట్ ముస్తాబు అలంకరణ, అందంగా రూపొందించుకోవడం అండి. ఓకే, అలంకరణ అందంగా రూపొందించుకోవడం. జాడ అంటే ఆనవాలు, ఆచూకీ, గుర్తు. తాపం వేడి, సెగ, ఉష్ణం. సముద్రాల్లో సముద్రము అంటే ఉదది. ఓకే, ఉదది. అంబోది మోస్ట్ ఇంపార్టెంట్. వార్ది. ఓకే, ఉదది, అంబోది, వార్ది. సముద్రం అంటే ఈ విధంగా ఎన్ని మీనింగ్స్ రాసుకోవచ్చు. నానార్థాలు చూద్దాం. ఎండ ఎండ అంటే విధం, ఆచూకీ, దారి అండి. సారీ ఎండ ఎండ అంటే వెలుగు వెలుగు. ఆతపం జాడ అంటే విధం, ఆచూకీ, దారి. కాలం అంటే సమయం, నలుపు. కాయం అంటే శరీరం, గురి, స్వభావం. నెక్స్ట్ దాహం అంటే దప్పిక, కాలుట. ఓకే, ఎండ అంటే వెలుగు, ఆతపం. జాడకి విధం, ఆచూకీ, దారి అని వస్తుంది. ఇక్కడ కూడా మనకు జాడ ఉంది కదా, ఇది పర్యాయ పదాలు, ఇదైతే నానార్థాలు. ఓకే, ఇదైతే ఒకే అర్థం కలిగినట్టు రాయాలి, ఇదైతే వేరు అర్థాలు కలిగినట్టు రాయాలి. సో డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం ప్రకృతి వికృతులు చూద్దాం. మనిషి, మానిసి వీళ్ళే ఇచ్చారు ప్రకృతి వికృతులు. ఓకే, చూసుకోండి, వీళ్ళు ఇచ్చినట్టు టెక్స్ట్ బుక్లో ఏమైతే ఇచ్చారో అవే రాయాలండి. కథ ముందు తెలిసినటువన్నీ జతపరిచేద్దాం. ఛాయ అన్నీ కనుక్కోవచ్చు. ఛాయ. సముద్రం, సంద్రం. పట్టణం, పత్తనం. చూడండి ఇక్కడ పత్తనం అని ఇచ్చారు, కొన్ని బుక్స్లో మనకి పట్నం అని ఇచ్చారు. సో రెండు రాయవచ్చు. మేడం పట్నమే రాస్తాము అదే కాదు, మీకు టెక్స్ట్ బుక్లో మనకు పత్తనం అని కూడా ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా రైట్ అవుతుందండి, ఇది కూడా చూసుకోవాలి. మనకు కొన్ని దాంట్లో అది ఇచ్చారు, కొన్ని దాంట్లో ఇది ఇచ్చారు కాబట్టి రెండు రైటే అవుతాయి. ఇదే మనం సొంతంగా రాయలేదండి, వాళ్ళే ఇచ్చారు కదా. ఓకే, ఇది వాళ్ళే ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా మనకు రైట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో జతపరిచాం, సో ఇది కూడా రైట్ అవుతుంది, చూసుకోవాలి. జాతీయాలు చూద్దాము. ఇవన్నీ జాతీయాలు. పానకంలో పుడక, అందరికీ చెట్టు ఒక పానకంలో పుడక అంటే చెట్టు ఒక అడ్డం అయిపోయింది అనే మీనింగ్లో. పానకంలో పుడక అంటే అడ్డము. తామర తంపర అంటే అధికంగా. నెక్స్ట్ కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అంటే ఆశ్రయం ఇచ్చిన వారిని చెడగొట్టడమే. ఓకే, ఆశ్రయం ఇచ్చిన వారిని చెడగొట్టడం, కూర్చున్న కొమ్మని నరకడం అని అంటారు. నిమ్మకు నీరెత్తినట్లున్నారు, ఏమీ పట్టనట్టు ఉండడం. ఓకేనా, నడుం కట్టాలి, పని పూర్తి చేయుటకు సంసిద్ధం కావాలి, నడుం కట్టాలి అంటే. ఓకే, నెక్స్ట్ సందులు అండి. సందులు చూసినట్టయితే కళ్ళెదుట, కళ్ళు ప్లస్ ఎదుట ఏ వచ్చింది మనకు సందుల్లో. కళ్ళులో ఏముంది, ఊ ఉంది, సో ఉత్వ సంధి. చెట్టు ప్లస్ ఒక ఓ వచ్చింది, ఇది వచ్చింది అంటే చెట్టులో ఏముంది, ఊ ఉంది, సో ఉత్వ సంధి. ఊ ఉంటే ఉత్వ, ఆ ఉంటే అత్వ, ఈ ఉంటే ఇత్వ. నీడేడి, నీడా ప్లస్ ఏది, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఏనే వచ్చింది, సో ఇక్కడ ఏముందో చూసుకుందాం. ఆ ఉంది, అత్వ సంధి. ముస్తాబైన, ముస్తాబు ప్లస్ అయినా, ఇక్కడ ఏమొచ్చింది, అయ్యి ఉంది, ఇక్కడ అయ్యే వచ్చింది, సో ముస్తాబులో ఏముంది, ఊ ఉంది, సో ఉత్వ సంధి. ఇక్కడ చూడండి నెక్స్ట్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, తేనెటీగ అనేది. తేనె తీగ, తేనె ప్లస్ ఈగ. ఇది చూడండి టుగాగమ సంధి అండి, టుగాగమ సంధి. ఇక్కడ మనకు ఇట్ ఆగమనంగా వస్తుంది. ఓకే, ఇట్ ఆగమనంగా రావడం వల్ల ఇట్ ప్లస్ ఈ ఏమైంది, తేనెటీగ అయింది. పైన చెప్పుకున్నాం ఆల్రెడీ 2 సూత్రాలు, ఆ 2 సూత్రాలకు వర్తించేది ఇది. తేనెటీగ అనేది టుగాగమ సంధి. పడకటిల్లు, పడక ప్లస్ ఇల్లు, పడకటిల్లు. ఇక్కడ మనకి ఎందుకు మీరు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే టుగాగమ సంధికి చేసుకోవాలి, ఎందుకంటే మన ద్విరుక్త టకార సంధి ఉంది దానికి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకు ద్విరుక్త టకార సంధి కాదు, టుగాగమ సంధి. ఆప్షన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ద్విరుక్త టకార సంధి అని కూడా ఇస్తారు, సో కాదండి, ఇది మనకు తేనెటీగ, తేనె ప్లస్ ఈగ, టుగాగమ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. పడకటిల్లు, పడక ప్లస్ ఇల్లు. పర్యావరణం, పరి ప్లస్ ఆవరణం, పరా ప్లస్ ఆవరణం కాదు, పరి ప్లస్ ఆవరణం, పర్యావరణం. ఓకే, పరి ప్లస్ ఆవరణం, పర్యావరణం. యనాదేశ సంధి. నెక్స్ట్ బాలింతరాలు,
ఇదేమో రురాగమ సంధి చూస్తాము. విడగొట్టేది మాత్రం ఇంపార్టెంట్. బాలింత ప్లస్ ఆలు రురాగమ సంధి. నెక్స్ట్ చూద్దాము. కర్మని కర్తరి వాక్యాలుగా మార్చండి. చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. చల్లని వెన్నెల, చంద్రుడు చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది అనింది. బడు తీసేద్దాం, చేత తీసేద్దాం. చంద్రుడు చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు అనేది రాయొచ్చు. రైతుల చేత పంటలు పండింపబడతాయి. రైతులు పంటలు పండిస్తారు. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. ప్రాణవాయువు చెట్లతో అందించబడుతుంది. ఇక్కడ ఇంకొక విధంగా రాయొచ్చు. చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. అనేది రావాలి, ఎందుకంటే నిన్నున్నన్ కూర్చి గురించి రావాలి. ద్వితీయ తత్పురుష రావాలి. ఇక్కడ మనకు కర్తరి వాక్యాల్లో ద్వితీయం వస్తుంది, ద్వితీయ విభక్తులు వస్తాయి. కర్మని వాక్యాల్లో తృతీయ విభక్తులు వస్తాయి. చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు అనేది రాయచ్చు, పెట్టచ్చు. నెక్స్ట్ రైతుల చేత పంటలు పండించబడతాయి. రైతులు పంటలను పండిస్తారు. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. గోపి చేత మొక్క నాటబడింది. గోపి మొక్కను నాటాడు. ఓకే, నిన్ను నన్ను గురించి రావాలి ఇది మనకు. ఓకే, కొన్ని నేను చెప్పాను కదా పైన గాంధీ చేత అని రాసాం కదా, ఆ ఫార్మాట్లో రాశారు. ఇక్కడ దీనికి చేర్చారు చేత అనేది. కొన్ని వాటికి చేరుస్తాము, మీనింగ్ అనేది మనకు సరిపోవడానికి అలా చేరుస్తాం, ఏం కాదు. చూసేటప్పుడు చూసి రాసుకోండి. కర్తరి వాక్యం అయితే ద్వితీయ విభక్తి ఉండాలి. కర్మని వాక్యం అయితే తృతీయ విభక్తి ఉండాలి. సమాసాలు చెట్లు చేమలు. ఓకే, ఇది మనకి ఏంటి సమాసము, ద్వంద్వ సమాసం. ఆకుపచ్చనైన శోకం అని రాయాలి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. ఆకుపచ్చనైన విశేషణం కదా, సో పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. జానెడైన నీడ ఇది కూడా మనకు విశేషణ పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రావి చెట్టు, రావి అను పేరు గల చెట్టు, సంభావన పూర్వపద అండి, పేరు అని వచ్చిందంటే. పచ్చని చెట్లు, పచ్చనైన చెట్లు, ఇది కూడా మనకి ఏమవుతుంది, పచ్చనైన అనేది ఏంటి విశేషణం. సో మనకు పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ అలంకారాలు ఇచ్చారు. ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫట్ చేస్తున్నాయి. లాగా, వలే అన్నీ వస్తే మనకేం చెప్పాం, ఉపమాలంకారం. సో ఇక్కడ కూడా మనం చూడండి శవాలా. ఓకే, ఇది కూడా మనకు ఉపమాలంకారం. ఇక్కడ అన్నట్లు ఉంది. ఆమె కేశాలు నల్లని త్రాచ అన్నట్లు ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది, ఉత్ప్రేక్ష అలంకారం, ఊహించి చెప్తున్నారు కదా. సో ఇది నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు అన్నట్లు ఉంది. సో ఇక్కడ అన్నట్లు ఉంది. సో ఇవంతా మనకు ఉత్ప్రేక్ష అలంకారం. ఇది రెండు మనకు ఉపమాలంకారం. నెక్స్ట్ ఇది కవితా వైజయంతిలోంచి తీసుకున్నారు. గెడ్డాపు సత్యం. ఓ వృక్షమా, కొంచెం నీటిని తీసుకొని ఆకాశమంతా కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తావు. లేత చిగుళ్ళు, పూలు, పళ్ళు సంతోషంగా సృష్టించి ఇస్తావు. సమస్త జీవులకు ప్రీతిపాత్రుడమవుతావు. గొప్పదైన నీ దానగుణ మహిమ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనే భావంతో ఇచ్చారు మనకు. ఇది పల్లవ అంటే ఏంటంటే లేత అండి, లేత. ఇక చూడండి లేత అని. ఓకే, లేత ఫలావళి అన్నారు కదా, అంటే ఏంటంటే లేత చిగుళ్ళు అని చెప్పాం కదా, ఇవి మన పల్లావళి అంటే పళ్ళ యొక్క సమూహాన్ని నువ్వు ఇస్తావు అనే మీనింగ్లో చూసుకుంటాం అనమాట. పల్లవ అంటే ఏంటంటే ఇది ఒక మీకు లేత, ఇంకా అంతా మనకు తెలిసినటువంటివే ఉంటాయి. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి దీంతో మనకి ఈ లెసన్ కూడా అయిపోతుంది. లాస్ట్ ఇంకా ఏముందంటే మనకి ఇంకా అర్థాలు, పర్యాయ పదాలు ఇవన్నిటివి ఇచ్చింటారు. ఓన్లీ అర్థాలు ఇచ్చారు, పర్యాయ పదాలు ఏమి ఇవ్వలేదు. లెసన్స్లో ఉన్నాయి కదా, అవే నానార్థాలు పర్యాయ పదాలు చూసుకోవాలి, వాటి నుంచే వస్తాయి కంపల్సరీ. ఈడైతే మనకు అర్థాలు అనేటివి ఇచ్చారు. ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. ఓకే, అర్థాలన్నీ థర్డ్ నుంచి 10th వరకు కలిసి మొత్తం అర్థాలు ఏవైతే ఉన్నాయో లాస్ట్లో ఉండేటువంటి ప్రతి టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉండేటువంటి తీసుకొని మనం చెప్పాము ఆల్రెడీ. చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ చేస్తున్నాం 3rd నుంచి 10th వరకు. ఓకే, ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా టెస్ట్ సిరీస్ కనుక ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పటికే చాలామంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మొత్తము మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు ఇవ్వడం అనేది జరిగింది.
ఈ టెస్ట్లన్నీ మీకు ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా ఎవ్రీ సబ్జెక్ట్కి ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, ఒకసారి రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మనకు 9th ఈ పక్క నేను చెప్పినటువంటి ఈ హ్యాండ్ రిటర్న్ ఏదైతే ఉందో దీంట్లో మీకు మామూలుగా పోయం సంబంధించి మీనింగ్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి, అవన్నీ రాసున్నాం. ప్లస్ మనకు లెసన్స్లో ఉన్నటువంటి ఆ మీనింగ్స్, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తర్థాలు, వీటన్నిటికీ ఆన్సర్స్ అన్నీ మీకు గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో వాటన్నిటి ఆన్సర్స్ అన్నీ మీకు ఇక్కడ హ్యాండ్ రిటర్న్తో నోట్స్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది పీడిఎఫ్ కూడా మీకు టెస్ట్ సిరీస్ కోర్స్లోనే ఉంది.